దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తన గ్రంథం 147 ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని దేవాదేవుని యొక్క సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. చెప్పనాసక్యం కాని ఆయన వరమును గూర్చి ఆ దేవాదేవుడికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువరే మనకు ఒక గొప్ప వరం. ఆయన గుండె చెదిరిన వారిని బాగు చేయగల గొప్ప దేవుడు. మన గాయాలన్నీ కట్టి మనకి శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ అనుగ్రహించి జయ విజయం అనుగ్రహించగల విజయసూరుడు, సర్వోన్నతుడు, సమర్థుడు మన ప్రియ ప్రభువైన దేవుడు. దేవదేవుని బిడ్డలారా, దేవునికి మహిమకరంగా, దేవుడికి ఘనతగా మన జీవితాలు ముందుకు సాగాలి. మనలను ప్రేమించిన దేవుడు మనకు అనేక వరాలను ఇస్తున్నాడు. వరము లేక బహుమానము అన్నది ఉచితంగా పొందినది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని ఒక గొప్ప వరముగా మనకిచ్చాడు. యేసుక్రీస్తును కాకుండా మనం అడిగినవన్నీ మనకిచ్చినను మనకు తృప్తి ఉండేది కాదు, రక్షణ దొరికేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మనకి రక్షణ, ఆనందం కలిగింది, సంతృప్తి కలిగింది, సమృద్ధి కలిగింది, శత్రు బలవంతం మీద మనకు జయం కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే విజయవంతన ప్రతి కార్యం మనం పొందగలుగుతున్నాం. అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్న ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు అడిగినవన్నీ ఇచ్చాడు. ఆహారం కావాలన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మాంసము కావాలని ఏడ్చినప్పుడు మాంసాహారాన్ని ఇచ్చాడు. నీళ్లు చేదుగా ఉన్నవని ఏడ్చినప్పుడు వాటిని మధుర జలాలుగా మార్చి వారికి అనుగ్రహించాడు. దప్పికతో చచ్చిపోతున్నాం, నీళ్లే లేవని సనిగినప్పుడు బండ నుండి నీళ్లను రప్పించి వారి దాహం తీర్చిన అద్వితీయ సత్యస్వరూపుడు, సర్వాధికారి. 40 సంవత్సరములు వారు వేసుకున్న బట్టలు పాతగిల్లిపోకుండా, కాళ్ళు వాయకుండా కాపాడాడు. వారిని బలపరిచాడు, వారికి జయమిచ్చాడు. ఆ 40 సంవత్సరములు వారు చెప్పులు అరిగిపోకుండా కాపాడిన మహిమానుతుడు. ఆయనను తృప్తి చెందని ఇశ్రాయేలు సనుక్కొని సంహారకుని చేత నశించిపోయారు. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనకెన్నో ఈవులు, ఎన్నో వసతులు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో తీరులా మనకు జయము, విజయము, ఆనందం, ఆదరణ, సంరక్షణ ఇస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడైన దేవుణ్ణి మనము కొలవలసిన రీతిలో కొలకుండా, కృతజ్ఞత లేకుండా ఉండటం ఎంతవరకు సంభవ? దేవుని బిడ్డలారా, దేవుని మనసారా కొలవండి. దేవుడు మనలను ప్రేమించి ఒకవేళ గబ్రియేలు దూతను మన కొరకు పంపి ఉంటే, ఆ దూత మనకు ఎన్ని మంచి వర్తమానాలు తెచ్చినా, మనకు ఎంత సహాయపడినా మనకు సహాయం దొరికిండేది కాదు. ఒకవేళ మన కొరకు దేవుడు మీకాయేలును పంపినా, మన శత్రువులను సంహరింపజేసినా మనకు రక్షణ దొరికి ఉండేది కాదు. పరలోకంలోని దూతలన్నీ దిగివచ్చినా మన పాపాలకు పరిహారం జరిగి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపుడు ద్వారానే మనకి గొప్ప జయ విజయం కలుగుచున్నది. సప్పనాసక్యము కాని ఆయన వరమును గూర్చి ఆ దేవాదేవుడికే మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు సకల యుగములు చెల్లును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటం మనకి జయము, విజయం తెచ్చాడు. అందుకే దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడు. మానవునికి అవసరమైనవన్నీ ఆయన ఎందుంచి ఆయనను మనకిచ్చాడు. బుద్ధి, జ్ఞానముల సర్వ సంపదలు ఆ మహిమాస్వరూపుని ఎందే గుప్తంలోనని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ, పరలోక రాజ్య వారసత్వం దొరుకుతుంది. ఆయన మాటలు జీవవాక్కులు, ఆయన ఇచ్చు ఆదరణ అపారమైనది, ఆయన ప్రేమ అత్యున్నతమైనది, ఆయన కృపా కనికరాలు చెప్పనాసక్యము కానివి. యేసును కలిగిన వాడు అన్నిటినీ కలిగి ఉన్నవాడు. యేసు ద్వారానే జయ విజయం కలుగుతుంది. అవును, యేసుక్రీస్తు ద్వారా ఈనాడు మనకు స్వస్థత, రక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్య వారసత్వం ఉన్నాయి. అంతేకాదు శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక అవసరతలన్నీ తీర్చినవాడు మన గొప్ప దేవుడు, మన ప్రియ ప్రభు, మన సర్వోన్నతుడు, మన సర్వాధికారి. జీవగల దేవుని బిడ్డలారా, చెప్పనాసక్యము కాని ఆయన వరమును గూర్చి ఆయనకి స్తోత్రాలు తెలియపడతాం. దేవుడు మనకి భూమి మీద రావటం వల్ల దేవుడు కానీ గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు,
వారి గాయాలు కట్టి వారికి జయమనుగ్రహించి విజయమనుగ్రహించి సమాధానం ఇచ్చే యేసయ్య మనకున్నాడు. దిగులు చెందక అధైర్యపడకుండా ప్రభుతో కొనసాగండి. ప్రభుని మహింపరచండి, గణపరచండి, ఆరాధించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ సర్వాధికారమైన ప్రియ జగత్రక్షకుడైన పరమ తండ్రి, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడవు, మా గాయాలు కట్టి మాకు సమాధానం నెమ్మదిచ్చే దేవుడు. దయచేసి ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా మీకు స్తోత్రాలు. చెప్పనాశక్యము కానీ వరను గూర్చి స్తోత్రాలు దేవా. మీరు కుమారుడు యేసును మా కొరకు పంపించారు, మీకు స్తోత్రాలు, వందనాలు. మా అందరి ఎడల మీ కృప, మీ కాపుదల, మీ కనికరం అనుగ్రహించి ఏ షాదులోని కీళ్ళలోని మేము పడుకునే నిమిత్తమే షాదు నుండి కీడు నుండి మమ్మల్ని తప్పించి శ్రేష్టమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రసన్నత మీ బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించమని, మా ఎడల మీ కృపను మీ కాపుదలను కనికరం ఉంచమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.